ఆత్మకూరు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం మండవల్లి పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటి సంవత్సరం మొత్తం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి మద్యం ఫ్యాక్టరీలు 5 మూసివేసిని తెరిపించి 5గురైన తన తాబేదారులకి 5 మద్యం ఫ్యాక్టరీలు అప్పచెప్పాడు. అందులో మొదటి ఫ్యాక్టరీ ఇవాళ వైసీపీ పార్లమెంటు సభ్యుడిగా వస్తున్నటువంటి విజయసాయి రెడ్డిది. ఆయన చీప్ లిక్కర్ తయారు చేయడంలో అత్యంత ఘనుడు. అందుకనే 16 మాసాలు జైల్లో ఉండి ఇవాళ బెయిల్ మీద వచ్చి మళ్లీ మనం ప్రాణం తీయడానికి నెల్లూరులో పోటీ చేస్తున్నాడని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఈరోజు ఇసుక ఈ రాష్ట్రంలో ఎక్కడ వాగుల్లో, వంకల్లో, నదుల్లో, తీర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా సరే ఆ ఇసుక అంతా దోచేశారు, అమ్ముకున్నారు. 1,00,000 కోట్ల రూపాయల పైన ఇవాళ ఇసుక వ్యాపారం చేసుకున్నారు. ఇక 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మన ప్రాంతాల్లో ఎర్రమట్టి దొరికే పరిస్థితి లేదు. కొండల్లో ఎర్రమట్టిని ఆ కొండలే గుల్ల చేసి